కున్నాను చూడండి. ఇది అలాగే దానికి కావాల్సిన మసాలా అంతా పెట్టుకున్నాను. వెల్లుల్లిపాయ, జీలకర్ర, మసాలా, టమాటో, ఉల్లిపాయ, కొన్ని కొబ్బరి ముక్కలు, ఇదంతా మిక్సీ పట్టేసి ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇదిగో చూడండి, చేసి పెట్టుకున్న మసాలాలోనే కాస్త ఉప్పు, కారం అన్నీ వేసేసాను. ఇవన్నీ వేసేసి ఈ బెండకాయలకి ఇలాగంతా బాగా పట్టించేసి ఒక 2 నిమిషాలు పోయాక మనం ఫ్రై చేసుకుందాము. అది ఎలా చేయాలో నేను చక్కగా చూపిస్తాను. చూడండి, ఇవన్నీ కలిపేస్తున్నాను కదా. ఇదిగో చూడండి, ఆయిల్ పెట్టుకున్నాను. ఇప్పుడు మనకు కలిపి పెట్టుకున్న ఈ బెండకాయలన్నీ ఇందులో వేసేసి వేయించుకుందాం. చూడండి, అన్నీ వేసి కలిపేసాం కదా, కారం, ఉప్పు అన్నీ. ఇది ఇలాగ సిమ్లో కాసేపు మగ్గనిచ్చాక అప్పుడు మనం చూసుకుందాం ఎలా వస్తుందో. చూడండి, ఫ్రై ఎలా ఉందో చూద్దాము. బెండకాయ 65 చూడండి వేగిపోయింది. దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకుని